గణబోయినపల్లి జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కలికిరి ఆల్ఫా మ్యావరిక్స్ టీం గణబోయినపల్లి జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కలికిరి ఆల్ఫా మ్యావరిక్స్ టీం నిలిచింది. సంక్రాంతి సందర్భంగా వాల్మీకిపురం మండలం గణబోయినపల్లిలో 14 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరగగా 24 టీంలు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా శనివారం కలికిరి ఆల్ఫా మ్యావరిక్స్ టీం గణబోయినపల్లి బ్లాక్ బాయ్స్ జట్లు హోరాహోరీగా ఫైనల్స్లో తలపడ్డాయి. కలికిరి ఆల్ఫా మ్యావరిక్స్ టీం విజేతగా నిలవగా రన్నర్స్గా గణబోయినపల్లి బ్లాక్ బాయ్స్ టీం నిలిచారు. విన్నర్స్ కలికిరి ఆల్ఫా మ్యావరిక్స్ కెప్టెన్ జావేద్, వైస్ కెప్టెన్ పాపు టీంకు, గండబోయినపల్లి బ్లాక్ బాయ్స్ కెప్టెన్ మౌలా టీంకు, వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి, గణబోయినపల్లి సత్యమతల్లి ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, చింతపర్తి సర్పంచ్ శేషాద్రి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. విన్నర్స్కు 30,000 రూపాయలు, రన్నర్స్కు 15,000 రూపాయలు, మెడల్స్, మొమెంటోలు అందజేశారు. కలికిరి ఆల్ఫా మ్యావరిక్స్ టీం సాయి సంతోష్ బెస్ట్ బ్యాట్స్మన్గా నిలవగా గణబోయినపల్లి బ్లాక్ బాయ్స్ టీం మహబూబ్ బాషా బెస్ట్ బౌలర్గా ఎంపికై బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఖమ్మం నిరంజన్ రెడ్డి, టోర్నమెంట్ స్పాన్సర్స్ పులి సత్యనారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. అదేవిధంగా క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ అభి, దుర్బాబు రెడ్డి, శ్రావణ్, మహమ్మద్, రాజారెడ్డి, అక్బర్, ముబారక్, మౌలాలి, లడ్డు, వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా మిత్రులకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఆడిన ఆటగాళ్ళందరికీ పేరుపైన సమస్యమాంజలి. క్రీడలను గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మా ఈ పీరియడ్ కాంపిటీషన్లో మా గణబోయినపల్లి గ్రామంలో పెట్టడం చాలా విశేషకరణం. 10 రోజుల నుంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఉత్కంఠతో ఆడి ఈరోజు కలికిరి టీం ఈ 30,000 బహుమతిని గెలుచుకుంది. చాలా సంతోషం. మా వాళ్ళు కూడా బాగా ఆడినాడు, కానీ గెలిపోవడం అనేది ఒక్కరికే తప్పుతుంది. ఇంకా క్రీడలు బాగా ఆడి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.